హాయ్ మా ఫైనల్లీ మనమైతే డే 2లో జోగ్ ఫాల్స్‌కైతే రీచ్ అయిపోయినాం. ఓకేనా. ఈ జోగ్ ఫాల్స్ రీచ్ అవ్వడానికి మనకు హైదరాబాద్ నుంచి 700 కిలోమీటర్ ట్రావెల్ చేసి వెళ్ళినాము. బట్ వర్త్ మావ ఇట్. ఇంత మంచి లొకేషన్ మనం డే 2లో రీచ్ అవ్వడానికన్నా ముందు మన వర్షంలో కొన్ని కొన్ని సార్లు వర్స్ట్ రోడ్, ఫుడ్‌కి ఎంత స్ట్రగుల్ అయితే మనం ఈ లొకేషన్‌ని రీచ్ అయినాం. ఒక 1 మినిట్‌లో మనం చూద్దాం. సో, నేను నిన్న నైట్ స్టే తీసుకున్న ఊరొచ్చేసి గదగ్ గదా! సో, ఆ గదగ్ నుంచయితే నేను మార్నింగ్ 7:00 అయితే స్టార్ట్ అయిపోయినా. అక్కడ కనిపించే స్టాచ్యూ మన అన్నగారు సీనియర్ ఎన్టీఆర్‌ది గాదు. అక్కడుండే లోకల్ ఎవరిదో ఆ పర్సన్‌ది. సో, ఈ గదగ్ అనే టౌన్ నుంచయితే నేను స్టార్ట్ అయిపోయినా. లోకల్ బావుంది. ఈ ఊరైతే లైక్ పెద్దగానే ఉంది. మున్సిపల్ అనుకుంటా ఇది. సో, ఈ గదగ్ అనే విలేజ్ అయితే లోకల్‌లో కొంచెం రోడ్డయితే బాలేదు. బట్ కాకపోతే కొంచెం సిటీ ఔట్‌కట్స్‌లో మాత్రం బానే ఉంది. సిటీ అయితే నీట్‌గానే ఉంది. సో, నేను ఈ గదగ్ అనే విలేజ్ అయితే క్రాస్ అయిన తర్వాతనే ఇమ్మీడియేట్‌గా నాకు వర్షం స్టార్ట్ అయిపోయింది. సో, నాకు గదగ్ నుంచి ఇంకా జోగ్ ఫాల్స్ వచ్చేసి 240, 230 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో, డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ ఉంటాయి మామ. నా దరిద్రం ఏందో నేను స్టార్ట్ అవ్వంగానే ఒక 1 అవర్‌కి, 2 అవర్‌కి వర్షం వచ్చింది. సో, కానిలే వర్షం వచ్చినా, ఏమొచ్చినా మనం వింటామా ఏంది? కొన్ని కొన్ని దగ్గర వర్షం పడుతుంది. కొన్ని కొన్ని దగ్గర పోతుంది. లైక్ ఎట్లా అంటే జంగల్ ఏరియా ఘాట్ రోడ్ గదా! కొన్ని కొన్ని సార్లు వర్షం కొన్ని ఏరియాలో పడతది. కొన్ని ఏరియాలో పడదు. బట్ మనమైతే ఆగకూడదు. సో, నేనొక రెయిన్ కోట్ తెచ్చుకున్నా. రైనాక్స్ అది. ఆ రైనాక్స్ ఏందో తెలీదు గానీ కొంచెం ఎక్కువ వర్షం పడ్డది అంటే లోపల నా సేఫ్టీ జాకెట్ కూడా తడి వస్తా ఉందన్నమాట. సో, నేను మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత ఒక ప్లేస్‌లో అయితే ఆగి మన నార్మల్‌గా ఒక రెయిన్ కవర్ అయితే తీసుకున్నా. అట్ ద సేమ్ టైమ్ నేను ప్యాంట్ కూడా తీసుకున్నా. ఎందుకంటే మనకు ప్యాంట్ కూడా కొంచెం వెట్‌గా ఉంటే ఇరిటేషన్‌గా ఉంటది. మనం వెళ్ళే షార్ట్ జర్నీ కాదు కదా అని చెప్పి మళ్ళీ ఒక జాకెట్‌లో ఒక ప్యాంట్ కూడా తీసుకున్నా. బట్ కాకపోతే వర్షం పడ్డా సరే గానీ మనకైతే ఈ ఘాట్ రోడ్‌లో ఎళ్తుంటే చాలా మంచిగా ఉంటది మా వ్యూ అయితే. సో సో, జోగ్ ఫాల్స్ కంటే ముందు మనకొక టౌనొస్తాం. సిర్సి ఎస్ఆర్ఐఎస్ఐ. ఈ సిర్సి అనే టౌన్ మనం క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. కానీ ఇక్కడేందంటే మామ, మీరెప్పుడన్నా మనం ఈ లొకేషన్‌లో వస్తే మాత్రం స్టే అనేది మనకు ఏదైనా పెద్ద టౌన్ లాంటిదొచ్చినప్పుడు అక్కడ తీసుకోవాలి అనుకుంటే. ముందుకెళ్ళినాక ఏదైనా విలేజ్‌లో తీసుకుంటా, లేకపోతే ఇంకేమైనా చిన్న విలేజ్ సైడ్ ఏదంటే అక్కడ తింటా ఫుడ్ అనుకున్నామనుకో, మనం బిస్కట్ అయిపోతాం. ఎందుకంటే మన సైడు అట్‌లీస్ట్ మన పల్లెటూర్లలో ఒక హోటల్ ఉంటది. టిఫిన్ దొరుకుతది. కనీసం ఏమైనా దొరుకుతది. ఇక్కడ సైడ్ అయితే ఈ ఊర్లో ఉండే ఇక్కడ హోటళ్ళలో వాడు చెప్పేది నీకు అర్థం కాదు. నువ్వు చెప్పేది వానికి అర్థం కాదు. ఏమీ ఉండదు ఇక్కడ టిఫిన్స్ ఇక్కడ. సో, మనకిలాంటిది ఏదైనా పెద్ద టౌన్ వచ్చినప్పుడు అక్కడ స్టే తీసుకోవాలని కూడా తీసుకోవాలి. లేకపోతే ఫుడ్ తిందాం అనుకుంటే అక్కడే తినేసేయాలి. బట్ ఇంకా మనకి మధ్య మధ్యలో ఇలా రోడ్డు మధ్యలో ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా కనిపిస్తాయి మామ. చాలా ప్రశాంతంగా ఉంటది. ఆఫ్టర్ ట్రావెలింగ్ 4-5 అవర్స్ జర్నీ తర్వాత నేనైతే జాగ్ ఫాల్స్‌కైతే రీచ్ అయిపోయినా. సో, మనకు హైవే మీద రైట్ సైడ్‌లో వెల్కమ్ కామ్ అని వస్తదనమాట. ఇలా లోపలికి మనకు ఒక హాఫ్ కిలోమీటర్ ఎళ్ళంగానే జాగ్ ఫాల్స్ వస్తదనమాట. దీనికి 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చే ఈ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ఇది లోపలికెళ్ళేది ఇది రాజా వ్యూ పాయింట్ అంట. దాని తర్వాత వచ్చేసి ఇది రాణి వ్యూ పాయింట్ ఉంటదంట. బట్ నాకివి తెలీదు. నేను అక్కడికెళ్ళిన తర్వాత తెలుసుకున్నా ఇవి. పార్కింగ్ ఇక్కడ ఉంటదనమాట. ఎంట్రన్స్ ఒక రూ. 10 ఏమో అడుగుతా నా దగ్గర చేంజ్ లేకుండే. సో, నేను తర్వాత ఇస్తా రిటర్న్‌లో అని చెప్పేసంటే, సరే అని చెప్పేసి నన్ను పంపించినాడు. నేను ముందుకెళ్ళిపోయాను నేనింకా. అక్కడ ముందుకెళ్ళి పార్కింగ్ చేసుకో. అక్కడ పార్కింగ్ ఉంటదని చెప్తున్నాడనమాట. బావుంది ఇక్కడ పార్కింగ్ ఇట్లా రెస్పాన్సిబుల్‌గా మంచిగా చూసుకుంటారు. నాకు ఇబ్బందయితే ఏం కాలేదు. సో, అట్లా జాగ్ ఫాల్స్‌లో ముందుకెళ్ళిన తర్వాత నేనక్కడ హోటల్ వాళ్ళని అడిగాననమాట. ఇక్కడ బండి ఇక్కడ పార్క్ చేయొచ్చా అని చెప్పేసంటే, అక్కడ పెట్టమన్నారు. అక్కడ పెట్టేసిన. సో, నేనిక్కడ బైక్ పార్క్ చేసినా కాబట్టి వాని దగ్గర ఒక మ్యాగీ తిన్నా మావ. లేకపోతే మళ్ళీ వాడు బండి పెట్టినాడేమో అని చెప్పేసని. సరే ఒక మ్యాగీ తిన్న తర్వాత అట్లా ముందుకెళ్తే ఇక్కడ ఒక పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి మావ. ఈ ఆఫీస్‌లో పనిచేసేవాడు ఎంత లక్కీ మావ. ఆఫీస్‌లో పైనుండి చూస్తే వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి వానికి. ఇది మావ ఫైనల్‌గా ఇక్కడికి రీచ్ అయినాం లొకేషన్ మనం. బట్ అంత దూరం ట్రావెల్ చేసి, అంత కష్టపడొస్తే ఇట్స్ వర్త్ మావ. మోర్ దెన్ వర్త్ ఇది. చాలా బావుంటాయి. 4 వాటర్ ఫాల్స్ ఉంటాయి. మనకి ఈ వ్యూ పాయింట్ నుండి చూస్తే ఏందంటే 3 వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. దీన్ని రాజా వ్యూ పాయింట్ అంటారంట. అక్కడ ఉన్నవాళ్ళు చెప్పిర్రు మనకి. ఇంకోటి రాణి వ్యూ పాయింట్ వేరే ఉంటది. ఆ రాణి వ్యూ పాయింట్ చెప్తా నేను. అక్కడికెళ్తే మనం వాటర్ ఫాల్స్ కొంచెం కిందికెళ్తాము. సఫారీ రైడ్ ఉంటదనమాట. అన్ని వాటర్ ఫాల్స్ ఎట్ ఎ టైమ్ కనిపిస్తాయన్నమాట. సో, ఇండియాలో ది సెకండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్ అనమాట. జోగ్ ఫాల్స్ ఇది. సో, అందుకే అంత ఫేమస్ ఇది. బట్ కాకపోతే ఇది మనకు కర్ణాటకలో కొంచెం కార్నర్‌కుంటది కాబట్టి
ఎవ్వరు ఇటు రావడానికి ఇష్టపడరనమాట. బట్ వర్త్ అనమాట. ఇన్ కేస్ కర్ణాటక ట్రిప్ మీరు ఇంకా ప్లాన్ చేస్తే ఇదొక పాయింట్ యాడ్ చేసుకోండి జోగ్ ఫాల్స్. చాలా 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 బావుంటది. సో, మనం చెప్పినాం కదా! నెక్స్ట్ రాణి వ్యూ పాయింట్ అని. అక్కడే ముందుకే ఒక 2 కిలోమీటర్స్ తర్వాత ఈ బ్రిడ్జ్ వస్తదనమాట. ఈ బ్రిడ్జ్ నుండి మనం లోపలికెళ్తే రాణి వ్యూ పాయింట్ అనమాట. ఈ వాటర్ అంతా వాటర్ ఫాల్స్ నుండి వచ్చిందే ఇది. సో, రాణి వ్యూ పాయింట్ దగ్గరొచ్చేసి ఎంట్రీ టికెట్ ₹20 ఏమో ఉంటది. సఫారీ రైడ్ అట్లా ఎళ్ళాలనుకుంటే ఒక ₹1000 ఏమో తీసుకుంటారంట ఒక 4 మెంబర్స్‌కి కలిపి. బట్ ఇప్పుడు హెవీ రెయిన్ ఉంది కాబట్టి అది క్యాన్సెల్ ఉందంట. ఇక్కడ జిప్ లైన్ గూడా ఉంది. బట్ కాకపోతే తక్కువ డిస్టెన్సే ఉంటది. కింద మొత్తం ఫాగ్ ఉంది. ఏం కనిపియట్లే అని చెప్పేసి నేను వెళ్ళలేదు. వీళ్ళందరూ వ్యూ పాయింట్ కోసమే వెయిటింగ్. బట్ కాకపోతే మన బ్యాడ్ లక్ ఏందంటే ఫాగ్ అంతా ఫార్మ్ అయిపోయిందంట. ఇదంతా క్లియర్ అవ్వడానికి 3, 4 అవర్స్ పడతది అని చెప్పేసి అంటే ఇంక నేను వచ్చేసినా అక్కడి నుండి వెయిట్ చేయలేదు. నాకైతే రాణి పాయింట్‌లో ఇంకేం కనిపియలేదు. బట్ అక్కడ ఉండే ఈ లొకేషన్స్ కొంచెం బావుంటాయేమో చూడ్డానికైతే బ్యూటిఫుల్‌గా చెట్లు, రైనింగ్ భలే ఉంటది. ఫాగ్ లేకపోయి ఉంటే ఇక్కడి నుంచి చాలా బావుంటదంట. 4 వాటర్ ఫాల్స్ మనకి ఎట్ ఎ టైమ్ కనిపిస్తాయంట. సో, నేనైతే రిటర్న్ అయిపోయినా. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్ సేమ్ బ్రిడ్జ్‌కొచ్చినా. ఇక్కడ నుండి నా నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి సకలేష్పుర ఉంది. బట్ కాకపోతే మధ్యలో శివమొగ్గ అనే ప్లేస్‌లో గూడా ఎలిఫెంట్ సాంక్చురీ ఉంటదనమాట. బట్ ఎక్కడ పడుకుంటా, ఏంది, ఎక్కడ రీచ్ అని చెప్పి నాకైతే ఇంకా తెలీదు. లెట్స్ సీ చూద్దాం మరి.